కూడా కనపడింది. తన భూమిలో వేసుకున్నటువంటి కంది పంటను 21 ఎకరాల భూమిలో పంటను దాన్ని కోసుకోవడానికి అని చెప్పి గోవింద్ కుటుంబ సభ్యులు, గోవింద్ మనుషులు అంతా కూడా వెళ్తే అక్కడ పోలీసులు పంపి దాదాపు 2 సిఐలు, 5 మంది ఎస్ఐలు, ఒక 4 ఏఎస్ఐలు, ఇతర స్పెషల్ పోలీసులు 10ల సంఖ్యలో దించి వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఉరవకొండ సర్కిల్ ఇన్స్పెక్టరు మహానంద అత్యుత్సాహాన్ని ప్రదర్శించడమే కాకుండా గత కొంతకాలంగా వైఎస్ఆర్ పార్టీ స్థానిక నాయకులపైన వాళ్ళపైన చాలా చులకనగా మాట్లాడుతూ ఉన్నాడు. అహంభావం తలకెక్కి వ్యవహరిస్తూ ఉన్నాడు. ఆయన అక్కడ ఉన్నటువంటి ఈ బెల్ట్ షాపులు లేకపోతే లిక్కర్ షాపులో క్వార్టర్కి 10 రూపాయలు ఎంఆర్పి కంటే పైన అమ్ముతున్నవి ఆ సిఐ గారికి కనపడవు. సిఐ గారికి మట్టి దోపిడీ కనపడదు. లేకపోతే ఇంకొక అక్రమ వ్యాపారాలు బియ్యం విచ్చలవిడిగా దోలుతూ ఉన్నారు. వాటన్నింటిలో కమిషన్లు ఇస్తే రాజీ పడే ఈయన ఈరోజు కోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయడం లేదు. ఈ నెల 22వ తేదీ డిసెంబర్ నెలలో స్పష్టంగా హైకోర్టు వీళ్ళకి మళ్ళీ ఇంజంక్షన్ ఆర్డరు, టెంపరరీ ఇంజంక్షన్ ఆర్డర్ కూడా, ఇంటరిమ్ ఆర్డర్ కూడా గోవింద్ వాళ్ళ అల్లుడు వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు కల్పించకూడదని చెప్పి వాళ్ళు సాగు చేసుకోవడానికి అన్ని రైట్స్ ఉన్నాయని చెప్పి కూడా హైకోర్టు ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. అంతకుముందు సివిల్ కోర్టు కూడా అనంతపూర్లోనే వీళ్ళకే పూర్తిగా హక్కులు ఉన్నాయని చెప్పి ఇవ్వడం జరిగింది. కానీ జనార్దన్ నాయుడు అని తన సామాజిక వర్గానికి సంబంధించిన జనార్దనపల్లికి సంబంధించిన ఆయన్ని రెచ్చగొట్టి ఆ భూమిని కాజేయడానికి ఈరోజు కుట్ర పన్నుతూ ఉన్నారు పయ్యావుల కుటుంబం వాళ్ళు. ఈరోజు ఈ భూమికి సంబంధించి కూడా